ఈ సంవత్సరాన్ని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు జూబిలీ సంవత్సరంగా కొనియాడుకోమని చెప్పారు. 2025వ సంవత్సరాన్ని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు జూబిలీ సంవత్సరంగా కొనియాడాలని మనందరికీ పిలుపునిచ్చారు. ఆయన మనకిచ్చినటువంటి సందేశం ఏమిటి అంటే, క్రైస్తవుడనేటువంటి వాడు ఒక ప్రయాణికుడు. క్రైస్తవుడనేటువంటి వాడు ఒక ప్రయాణికుడు, ఒంటరి ప్రయాణికుడు కాడు. ఎలా ప్రయాణికుడు? కలిసి ప్రయాణం చేసేటువంటి వాడు. ఏ విధంగా ప్రయాణం చేయాలి? కలిసి ప్రయాణం చేసేటువంటి వాడు. మనతో పాటు ఎవరన్నా ఉన్నారు తోడుగా అంటే కొండంత అండ, కొండంత ధైర్యం. పిల్లలు క్లాసులో మార్కులు ఇస్తారు టీచర్ గారు, అర్థమైందా? అందరూ పాస్ అయ్యారు, వీడికి మాత్రమే 8 మార్కులు వచ్చినాయి 25 మార్కులకి. వీడికి వచ్చిన తర్వాత ఇంకో 4-5 ఉన్నారు. అమ్మో నాకొక్కడికే తక్కువ వచ్చినాయి అని బాధపడుతుంటాడు. ఇంతలోకే టీచర్ గారు అంటారు ఏంటంటే, ఇంకొకడికి 7 మార్కులు వచ్చినాయి అన్నాడు. వీడికి ఎక్కడ లేని ధైర్యం వస్తుంది, నేను ఒక్కడనే కాదు ఈ బ్యాచ్కి చెందినోడిని, నాకు ఇంకోటి తోడుగా ఉన్నాడని ఎక్కడ లేని ధైర్యం వస్తుందండి. ఇది నెగిటివ్ ఎగ్జాంపుల్. ప్రియులకు దేవుని బిడ్డలారా, పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు చెప్పేది ఏంటంటే, విశ్వాసులంగా మనందరం కూడా యాత్రికులం. ఈ జీవితమే ఒక ప్రయాణం, ఈ జీవితమే ఒక ప్రయాణం ప్రియులారా. ఈ ప్రయాణంలో మనందరం కలిసి ప్రయాణం చేయాలి. ఎటువంటి యాత్రికులం మనం? నిరీక్షణ యాత్రికులం. నమ్మకం లేనటువంటి వాళ్ళం కాదు, మనం విశ్వాసం లేనటువంటి వాళ్ళం కాదు. విశ్వాసం కలిగినటువంటి, నమ్మకం కలిగినటువంటి, నిరీక్షణ కలిగినటువంటి యాత్రికులం మనందరము కూడా. ఏంటి మన ధైర్యం? ఏంటి మన నమ్మకం? నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నా దేవుడు నా చేయి విడిచిపెట్టడు, నా బాధలలో, నా కష్టాలలో, నా శ్రమలలో ఆయన నాకు తోడుగా ఉండి నన్ను నడిపిస్తాడు. ఆయన నా చెయ్యి విడిచిపెట్టాడు, నా సమస్యలలో ఆయన తోడుగా ఉండి నాకు పరిష్కారాన్ని చూపిస్తాడు. ఈ నమ్మకం ఉండాలి క్రైస్తవులలో ప్రియులారా. క్రైస్తవుడనేటువంటి వాడు నమ్మకం, నిరీక్షణ అనే పునాది మీద తన యొక్క ఇంటిని కట్టుకుంటాడు. అవిశ్వాసం, అపనమ్మకం మీద కాదు ప్రియులకు దేవుని బిడ్డలారా. వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఈ జూబిలీ సంవత్సరాన్ని కొనియాడుకోవటానికి ఒక లేఖ రాశాడు మనందరికీ. అదంతా చెప్పలేము, సమయం సరిపోదు. కొన్ని అంశాలు మాత్రం ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఆ లేఖలో ఆయన మనకిచ్చిన ధ్యానాంశం ఏమిటి అంటే, నిరాశపరచని నిరీక్షణ, స్పెస్ నాన్ కాన్ఫుండిత్ అంటారండి. అది లాటిన్ భాషలో ఉంటుందండి. స్పెస్ నాన్ కాన్ఫుండిత్ అంటే నిరాశపరచనటువంటి నిరీక్షణ. క్రైస్తవుడనేటువంటి వాడు నిరాశ కలిగింపనటువంటి నిరీక్షణ కలిగినటువంటి వాడిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో నీకెన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా, నీవు కష్టాల సుడిగుండంగా వెళుతున్నా, శ్రమలనేటువంటి ప్రవాహంలో కొట్టుకొని పోతున్నా, కానీ నీలో నమ్మకం ఉంటే, నీలో దేవుని మీద విశ్వాసం ఉంటే, నీలో దేవుని మీద నిరీక్షణ ఉంటే, నీకు కొండంత అండగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది, బలంగా ఉంటుంది ప్రియులారా. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఈ లేఖలో ధ్యానాంశంగా ఎన్నుకున్న వాక్యం ఏంటంటే, రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం ప్రియులారా. రోమీలకు రాస్తున్నట్టు లేఖ 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ఈ నిరీక్షణ మనకు నిరాశ కలిగింపదు. ఏదైనా దేవుడు మనకు దానముగా వసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయాలను నింపాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణ నిరాశ కలిగింపదు. నిరాశ ఉన్నటువంటి వానికి, నిరీక్షణ ఉన్నటువంటి వానికి, నిరీక్షణ లేనటువంటి వానికి తేడా ఏంటంటే, జాగ్రత్తగా వినండి. నిరీక్షణ ఉన్నటువంటి వానికి, నిరీక్షణ లేనటువంటి వానికి తేడా ఏంటంటే, అతనికి వచ్చే సమస్యలే మనకు కూడా వస్తాయి, అతనికి వచ్చే కష్టాలే మనకు కూడా వస్తాయి.
అతనికి వచ్చే సవాళ్లే మనకు కూడా వస్తాయి. కానీ నిరీక్షణ ఉన్నటువంటి వానికి ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా బాధల్లో ఆయన నాకు తోడుగా ఉంటాడు, నా బాధల నుంచి ఆయన నన్ను గట్టెక్కిస్తాడు. ఈ ధైర్యం మనకుంటుందండి నిరీక్షణ మనలో ఉంటే. ఇంతకీ నిరీక్షణ అంటే ఏంటి? నిరీక్షణ అంటే ఏంటి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. విశ్వసించుట అనగా, జాగ్రత్తగా వినండి, మనము నిరీక్షించు విషయములందు నిస్సందేహముగా ఉండడం, మనము చూడజాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండటం, ధైర్యంగా ఉండడం అన్నమాట. నిరీక్షణ అంటే మనం విశ్వసించే విషయములందు నిస్సందేహంగా ఉండాలి. దేవుడు నాకు ఈ కార్యాన్ని చేస్తాడు. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. నేను నెహ్రూపేటలో ఉన్నప్పుడు ప్రక్కనే ఉన్నటువంటి సుంకొల్లు గ్రామం అనే గ్రామం ఉంది. ఒక కుటుంబం, భార్యాభర్తలు. స్వామి, మాకు వివాహమైంది, మాకు పిల్లలు లేరు, సుమారుగా పెళ్ళయి కూడా 8 సంవత్సరాలు అవుతుంది స్వామి, మాకు పిల్లలు లేరయ్యా, మా కోసం ప్రార్థన చేయండి అని వేడుకున్నారు. వేడుకున్న తర్వాత అదే రోజుల్లో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నెల మొదటి శుక్రవారం రోజంతా ఉపవాస ప్రార్థన అనేటువంటి దివ్యస ప్రసాద ఆరాధనను ప్రారంభించాను. ఆ కుటుంబం భార్యాభర్తల యొక్క విశ్వాసం, ఆ నిరీక్షణ ఏంటంటే, మేము విధిగా ఈ దివ్యస ప్రసాద ఆరాధనలో మొదటి శుక్రవారం విడవకుండా పాల్గొంటే దేవుడు మాకు పిల్లల్ని ఇస్తాడు. వాళ్ళకి తెలియదు పిల్లల్ని ఇస్తాడా లేదా, వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళల్లో ఏముంది? నమ్మకం. ఏముందండి? నమ్మకం, నిరీక్షణ కలిగి ఉన్నారు వాళ్ళు. అయితే వాళ్ళు విడవకుండా మరి ఈ నిరీక్షణతో ప్రతి మొదటి శుక్రవారం కూడా ఆ ఆరాధనలో పాల్గొనడానికి మొదటి కుటుంబం అదే, చివరిలో వెళ్ళేటువంటి కుటుంబం అదే. ఆ తర్వాత నేను 2012వ సంవత్సరంలో జర్మనీ దేశం వెళ్ళాను. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాను. తిరిగి వచ్చిన తర్వాత ఇది ఇక్కడ తేలప్రోల్లోని విచారణ గురువుగా ఉన్నప్పుడు ఒక రోజున నన్ను ఆ గ్రామానికి పండగకి ఆహ్వానించారు. ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ భార్యాభర్తలు ఇరువురు కూడా నా దగ్గరకు వచ్చారు. వాళ్ళిద్దరు మాత్రమే రాలా, వాళ్ళతో పాటు మరొక 3 పిల్లలను తీసుకొని వచ్చారు. వాళ్ళతో పాటు మరొక 3 పిల్లలను తీసుకొని వచ్చారు. నేనన్న వీళ్ళెవరు అంటే, స్వామి మీరు మొదటి శుక్రవార ప్రార్థన పెట్టారుగా, మేము దేవుని మీద నమ్మకంతో నిరీక్షణతో ప్రార్థనకు వచ్చాం, దేవుడు మాకు ఒక్క బిడ్డను కాదు 2 కుమారుల్ని 1 పాపనిచ్చాడండి. చప్పట్లు కొడదామా ప్రియులారా? ప్రియులకు దేవుని బిడ్డలారా, అద్భుతాలు ఎక్కడో జరగవండి. మనం అనుకుంటాం అద్భుతాలు ఎక్కడో జరగవండి. నీకు ఆ నిరీక్షణ ఉంటే, నీలో ఆ నమ్మకం ఉంటే, దేవుడు నాకు ఈ కార్యాన్ని చేస్తాడు, దేవుడు నా జీవితంలో ఇది జరిగిస్తాడు అనే నిరీక్షణ నీలో ఉంటే, దానికోసం మనం ఎదురు చూడాలి. ఏ విధంగా ఎదురు చూడాలి? నమ్మకంతో ఎదురు చూడాలి. ఆ నమ్మకం లేకపోతే ప్రయోజనం లేదు ప్రియులారా. అటువంటి నిరీక్షణ మనలో ఉండగలిగితే దేవుడు మన జీవితంలో అద్భుతాలను చేస్తాడు, ఆశ్చర్యకార్యాలను చేస్తాడు. ఇదిగో మరొకసారి ప్రియులారా, రోమాపత్రిక 5వ అధ్యాయాన్ని చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. 5వ అధ్యాయము 1వ వచనం నుంచి కొంచెం త్వరగా చదవటానికి మైకున్నటువంటి వాళ్ళు చదివితే మిగిలిన వాళ్ళందరూ కొట్టుకోరండి. కనుక విశ్వాసం వలన మనము ఇప్పుడు నీతిమంతులుగా చేయబడుటచే మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపరచబడితిమి. ప్రియులారా, ఇక్కడ మీరందరూ ఒక్కసారి నకలి చూడండి. విశ్వాసానికి నిరీక్షణకి కొంచెం తేడా మాత్రమే ఉంటుందండి, దగ్గర సంబంధం ఉంటుందండి. ఈ నిరీక్షణ మనలో నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచుద్దండి. నిరీక్షణ మనలో ఏం పెంచుద్ది? విశ్వాసాన్ని పెంచుద్ది. నిరీక్షణ అంటే ఏంటంటే, జాగ్రత్తగా వినండి, మనం ఇప్పుడు కష్టాల గుండా వెళుతున్నాం. జాగ్రత్తగా వినండి, ఇప్పుడు మనం కష్టాల గుండా వెళుతున్నాం.
మనకి మన ఎదురుగా చూస్తే అమ్మో నా పని అయిపోయింది అనుకుంటాం, ఇక నాకు జరగదు అనేటువంటి విధంగా ఉంటుంది. కానీ నిరీక్షణ అంటే ఏంటంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈ శ్రమలలో, ఈ కష్టాలలో నేను భయపడవలసిన అవసరము లేదు, ఆయన నన్ను గట్టెక్కిస్తాడు అనేటువంటిదే నిరీక్షణ. జరగబోయే విషయాలు, ఇక ముందు జరగబోయే విషయాలు ప్రియులారా, వాటి గురించి మనం ఇప్పుడే నమ్మకం కలిగి ఉండటం, ఇది నిరీక్షణ అంటే. ఏంటి నిరీక్షణ అంటే? నేను మరణించిన తర్వాత దేవుడు నన్ను మరలా లేపుతాడు, ఆయన నాకు మోక్ష భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఎప్పుడు? నేను దేవునికి నమ్మకపాత్రంగా జీవిస్తే, నేను పాపం చేయకుండా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే దేవుడు నన్ను లేవనెత్తుతాడు ఒకరోజు. ఇది నిరీక్షణ అంటే. నిరీక్షణకి మూలం ఇదే. ఏంటి? ఉత్థాన జీవితం, పరలోక భాగ్యం. ఇదే నిరీక్షణ అన్నిటికీ కూడా మూలం. ఫ్రాన్సిస్ పాపు గారు చెప్పేది అదే. మనందరిలో కూడా నిత్య జీవితమైన నిరీక్షణ కలిగి ఉండాలి మనం. అయితే దానికి తోడుగా ఈ లోకంలో ఉండగానే మనం చాలా విషయాలలో ఈ నిరీక్షణ ద్వారా, ఈ నమ్మకం ద్వారా మేలు పొందుకుంటాం పిల్లరా. దాని గురించి వివరిస్తున్నారు, జాగ్రత్తగా చదువుకుందాం. 2వ వచనాన్ని చదువుకుందాం. ఈనాడు మనకు మైకులు చదివేవాళ్ళు నిలయమై ఉన్న ఈ దైవానుగ్రహమునకు ఆయనయే విశ్వాసము ద్వారా మనల్ని తీసుకొని వచ్చాను. కనుక దేవుని మహిమలో పాలు పంచుకొని ఆశతో. ఆశ ఇప్పుడు అర్థం చేసుకోవాలి. నిరీక్షణ అంటే ఏంటండి? ఆశ. అందరూ చెప్పండి, ఆశ. నిరీక్షణ అంటే ఏంటి? ఆశ. గట్టిగా చెప్పండి, ఆశ. ఇది లోకానుసారమైన ఆశ కాదండి. ఇది లోకానుసారమైన ఆశ కాదు. ఏ ఆశ? ఆత్మీయ ఆశ. నిరీక్షణ అంటే ఆశ కలిగి ఉండటం, నిరాశ లేకుండా ఉండడం. ఇదే ప్రియులారా, నీలో ఆశ ఉందా, నిరాశ ఉందా, నీవు ఇప్పుడు నిర్ణయించుకోవాలి. దేవుడు ఎవరిలోనైతే ఉంటాడో అటువంటి వారు దైవికమైనటువంటి ఆశ కలిగి ఉంటారు. దేవుని మీద నమ్మకం లేనటువంటి వాడు నిరాశలో బ్రతుకుతాడు, నిరుత్సాహంలో బ్రతుకుతాడు. 2 జైల్లో ఉన్నారండి. 2 జైల్లో వేశారు. ఆ జైలు గదికి 2 కూడా అదే గదిలో ఉన్నారు. ఆ జైలు గదికి బయట ప్రపంచంతో కనెక్షన్ ఏంటంటే ఒకే ఒక చిన్న కిటికీ అండి. ఏంటిది? ఒక చిన్న కిటికీ. వాళ్ళు రాత్రింబవళ్ళు బయటికి చూడాలంటే ఆ యొక్క కిటికీలోంచి మాత్రం బయటికి చూడాలి. 2 ఉన్నారు. వాళ్ళల్లో ఒకడు ఆ కిటికీలో నుంచి పైకి చూసేవాడు ఎప్పుడూ కూడా. ఆకాశం చాలా సుందరంగా ఉంది, నక్షత్రాలు బాగున్నాయి, చాలా సూర్యుడు బయటికి వచ్చాడు, చాలా సుందరంగా ఉంది, నేను ఎప్పుడు బయటికి వెళతానా అని వాడు నిరీక్షణతో ఉన్నాడు. 2వ వాడు కూడా అదే గదిలో ఉంటున్నాడు, వాడితో పాటే ఉంటున్నాడు. వాడు ఆ గదిలో నుంచి కిందికి చూసేవాడు. ఎక్కడికి చూసేవాడు? క్రిందికి చూసేవాడు. ఆ క్రింద ఏముండేది? ఆ జైల్లో ఉన్న మురికి నీళ్లు అటువైపు నుంచి వెళ్ళాయి. ఆ జైల్లో వాళ్ళు స్నానాలు చేసినప్పుడు, భోజనాలు వండినప్పుడు, ఆ అన్నం తిన్న తర్వాత ప్లేట్లు కడిగినటువంటి, లేకపోతే ఆ గిన్నెలు కడిగినటువంటి ఆ మురికి నీళ్లు, మురికంపు అంతా అటు వెళ్ళాయి. ఆ మురికి నీళ్లు, ఆ మురికంపు తినటానికి పందులు కొన్ని వచ్చాయి. అక్కడికి ఏమొచ్చాయి? పందులు కొన్ని వచ్చాయి. ఈ 2వ వ్యక్తి ఎప్పుడు వాడు కిందికి చూసి, ఎబ్బే ఈ లోకమంతా బురదతో నిండి ఉంది, ఈ లోకమంతా చెడుతో నిండి ఉంది, ఈ లోకమంతా పందులమయమైపోయింది అని ఎప్పుడు నిరాశతో బ్రతికేటువంటి వాడు. కొన్నాళ్ళు అయిపోయింది ప్రియులారా, ఇతడు ఈ 2వ వాడు ఈ జైల్లోని రోగం పాలయ్యాడు. మొదటి వాడు మాత్రం ఆరోగ్యంగా బయటికి వచ్చాడు, సంతోషంగా మరలా నూతన జీవితాన్ని ప్రారంభించాడు. నిరాశ కలిగినటువంటి వాడికి, ఆశ కలిగినటువంటి వాడికి తేడా ఇది. దేవుని బిడ్డలు ఆశ కలిగినటువంటి వారిగా, నిరీక్షణ కలిగినటువంటి వారిగా ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎంత కష్టములో ఉన్నా, ఎంత శ్రమలో ఉన్నా కానీ నిరీక్షణ కలిగినటువంటి వారు నమ్మకంతో ముందుకు వెళతారు, ధైర్యంగా ముందుకు కదులుతారు.
కనుక దేవుని మహిమలో పాలు పంచుకొను ఆశతో మనం ఆనందించాలి. చదువమ్మ తర్వాత. అంతేకాదు మన బాధలలో కూడా మనం ఆనందించాలి. ప్రారంభంలో చెప్పాను పిల్లారా, ఏమిటి? నిరీక్షణ కలిగినటువంటి వాడు బాధలలో, కష్టాలలో, శ్రమలలో కూడా ముందుకు వెళతాడు ధైర్యంగా. నిరీక్షణ కలిగినటువంటి వాడు ధైర్యంగా ముందుకు వెళతాడు. నిరీక్షణ లేనటువంటి వాడు నిరుత్సాహంతో ముందుకు కింద పడిపోతాడు. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ఆశ కలిగినటువంటి వారముగా, దేవుని మీద నమ్మకం కలిగినటువంటి వారముగా, నిరీక్షణ కలిగిన క్రైస్తవులంగా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. మన బ్రతుకులలో, మన జీవితాలలో ప్రియులారా, ఆ లోకానికి వెలుగైనటువంటి ఈనాడు యెరూషలేము దేవాలయంలో సమర్పించబడినటువంటి ఆ చిన్నారి బాలయేసుని మన హృదయాలలో, మన కుటుంబాలలో నింపుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మన కుటుంబాలలో ఉన్నటువంటి వృద్ధులను మొదటిగా, తర్వాత యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి యువతి యువకులని, ఆ తర్వాత కుటుంబంలో ఉన్న భార్యాభర్తలని, ఎవరైతే నిరాశ నిస్పృహలలో ఉన్నారో, మరి ముఖ్యంగా ఎక్కడైతే వేదన, యుద్ధాలు మన కుటుంబంలో జరుగుతున్నాయి, అటువంటి చోట నిరీక్షణ, ఆశ, ధైర్యం, దేవునిపై నమ్మకాన్ని కలిగేటట్లుగా దేవుని వేడుకుందాం. ఒక్క నిమిషం పాటు ప్రియులారా దేవాది దేవుని ప్రార్థన చేసుకుందాం. మనలో ఎవరైతే వేదనతో, బాధలతో, కష్టాలతో కడగళ్లలో మునిగిపోయి ఇక నాకు మార్గం లేదు, నాకు దారి లేదు, నాకు వేరే గమ్యం లేదు అని నిరాశతో ఉన్నారు, వారందరి కోసం ప్రార్థన చేద్దాం. ప్రియబిడ్డ, నీ దేవుడు శక్తిమంతుడు, నీ దేవుడు నీ చెయ్యి విడవడు, నీ దేవుడు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండే దేవుడు. ఆయన అంటున్నాడు, ఇదిగో లోకాంత్యం వరకు సర్వదా నేను నీకు తోడై ఉంటానని పలికాడు. నీ తల్లి మరచినా, నీ తండ్రి మరచినా నేను నిన్ను మరువని దేవుడు నన్ను పలికాడు. ప్రార్థన చేసుకున్నా బిడ్డ. ముఖ్యంగా ఎవరైతే వేదనలో, బాధలలో, కష్టాలలో కన్నీటితో ఉన్నారో వారందరికీ కూడా ఆ దేవాది దేవుడు తోడుగా ఉండాలని, నిరీక్షణ అనే వరాన్ని, ఆ ధైర్యం, ఆ ఆశ, దైవికమైన వరాన్ని ప్రసాదించమని దేవుని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఈ లోకానికి నీవు వెలుగుగా వచ్చి అంధకారములో, చీకటిలో బ్రతుకుతున్నట్టు మాకు నీ వెలుగునిచ్చి, నీ ధైర్యాన్ని, నీ ఆత్మీయమైన నిరీక్షణను ప్రభు మాకు ప్రసాదించావు. ఓ యేసు రాజా, ఓ దివ్య బాల యేసువా, ఈనాడు యెరూషలేము దేవాలయంలో కానుకగా సమర్పించబడినటువంటి ఓ తండ్రి, ఈనాడు ఏ విధముగా యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళావో అదే విధముగా మా కుటుంబాలలోనికి, మా జీవితాలలోనికి వేంచేసిరండి. మా బ్రతుకులను మార్చండి. నీ వెలుగుతో చీకటిని పారద్రోలండి. ముఖ్యంగా కుటుంబాలలో వేదనతో, బాధలతో, కష్టాలతో, కన్నీటితో ఉన్నటువంటి వారిని ఆనందమయం చేయండి, సంతోషంగా మార్చండి. ప్రభువా, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారి కొరకే ప్రార్థిస్తున్నాం. దీర్ఘకాలిక వ్యాధులతో, నయమకాని జబ్బులతో ఉన్నటువంటి వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఇక నా బ్రతుకింతే అని నిరాశలో ఉన్నటువంటి వారిని ప్రభువా స్వస్థపరచండి. నీ గాయపడిన హస్తాలతో తాకండి. నీ పరమ పరిశుద్ధమైన శక్తితో, పరిశుద్ధాత్మ వరముతో వారికి పరిపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి తండ్రి. కుటుంబాలలో వివిధ రకాలంటే వేదనలతో, గర్భఫలము లేక, ఆర్థిక ఇబ్బందులతో, బిడ్డల ఉద్యోగాన్ని గురించి, పిల్లల యొక్క చదువుల గురించి, జీవితపు ఆర్థిక పరిస్థితిని బట్టి, అనారోగ్యాన్ని బట్టి వేదనతో, నిరాశతో ఉన్నటువంటి వారికి ఉత్సాహాన్ని, ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగించి వారి ఆశలను నెరవేర్చమని ప్రత్యేకంగా వేడుకొనిచున్నాం. ఈనాడు ప్రభువా, ముఖ్యమైన రీతిలో నీ సన్నిధికి వచ్చినటువంటి ఈ నీ ప్రియమైన బిడ్డలందరిని దీవించండి ప్రభువా. నీ శక్తితో నింపు నాయన, నీ ఆత్మవర్షముతో కుమ్మరింప చేయండి, నీ అభిషేకముతో నింపండి. నీ కృప, నీ దీవెన మాకు, మా విచారణ గురువుకి, ఇక్కడున్న బిడ్డలందరికీ కూడా సమృద్ధిగా ప్రసాదించమని
నీ నిరీక్షణతో మమ్మ నింపమని మానాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.